మోహన్ గారు 10th క్లాస్ తర్వాత సీఏ చేయాలనుకునే విద్యార్థులు ఎంపీసీ తీసుకోవడం మంచిదా లేకపోతే మీరు అన్నట్టు ఎంఈసీ తీసుకోవడం మంచిదా? మేడం ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పను మేడం, ప్రేక్షకుల చేత చెప్పిస్తాను. స్టూడెంట్స్ మీరు చెప్పండి రా, మెడిసిన్ చేయాలి అంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? కరెక్ట్, బైపీసీ. ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? సూపర్, ఎంపీసీ. మరి సీఏ చేయాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంఈసీ. దీంట్లో ఇంకా పెద్ద కన్ఫ్యూషన్ ఏముంది? ఎంఈసీ తీసుకొని సీఏ చేయొచ్చు, సిఈసీ తీసుకొని కూడా సీఏ చేయొచ్చు, బట్ ఎంఈసీ తీసుకొని సీఏ చేయటం చాలా బెటర్. ఎంపీసీ చేసి బైపీసీ చేసి సీఏ చేసేవాళ్ళు లేరా సార్ అంటే? ఎందుకు లేరు? 10th క్లాస్లో ఈ అవేర్నెస్ లేక ఎంపీసీ బైపీసీ కంప్లీట్ చేసి ఆ తర్వాత సీఏకో సిఎంఏకో మైగ్రేట్ అవుతున్న పిల్లలు కొన్ని వేల మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మాకు వచ్చే సీఏ లేదా సిఎంఏ అడ్మిషన్స్లో ప్రతి 10 అడ్మిషన్స్లో కనీసం 40% ఎంపీసీ బైపీసీ పిల్లలే. నా సజెషన్ ఏంటంటే సీఏ జాయిన్ అవ్వమని కాదు, ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం 10th అయిపోగానే ఎంఈసీ తీసుకొని సీఏకి రండి. ఎందుకు? 8th క్లాస్ నుంచే 9th క్లాస్ నుంచే మీరు ఐఐటీ ఫౌండేషన్ తీసుకోవట్లా, పునాది. అలానే ఎంఈసీ అనేది సీఏకు ఒక పునాది. ఎంపీసీ తీసుకొని బైపీసీ తీసుకొని సీఏ చేయడం తప్పేం లేదు, నేరం కూడా కాదు. బట్ తెలివైన నిర్ణయం ఏంటంటే ఎంఈసీ లేదా సిఈసీతో మాత్రమే సీఏకి రండి. మోర్ పర్టికులర్లీ ఎంఈసీ నుంచి మాత్రమే సీఏకి రండి. అండ్ చాలామంది 10th క్లాస్ విద్యార్థులు 10th ఎగ్జామ్స్ అయితే పాస్ అవుతున్నారు, బట్ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. పిల్లలు మీకోసమేరా చెప్తుంది, జాగ్రత్త వినండి. 10th క్లాస్ అయిపోగానే అసలు మీ కెపాసిటీ ఏంటో ప్రాపర్గా చెక్ చేసుకోకుండానే, అసెస్మెంట్ చేసుకోకుండానే మీరు కోర్సెస్ సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. బైపీసీ అని ఎంపీసీ అని తప్పేం లేదు, ఎంపీసీ చాలా మంచిదే, బైపీసీ చాలా మంచిదే, బట్ మీ కెపాసిటీ కూడా తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, స్క్రిప్ట్ అని రాయమంటే రాస్తాను, ఆర్టికల్స్ రాయమంటే రాస్తాను. ఒక 1000 మంది స్టూడెంట్స్ని ఉంచోబెట్టి మీరు 2 hours మాట్లాడమంటే మాట్లాడతాను. ఇలాంటి టీవీ షోస్ ఉంటే ఇస్తాను, క్లాసెస్ చెప్పమంటే చెప్తాను, బట్ నన్ను వెళ్ళి క్రికెట్ ఆడమంటే ఆడలేను. అది నా కెపాసిటీ కాదు. సో మీ కెపాసిటీ ఏంటో తెలుసుకొని కోర్స్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఎగ్జామినేషన్ తీసుకోండి. ఎంపీసీ జాయిన్ అయ్యేది ఐఐటి కోసమే కదా. ఎంతమంది రానా ఐఐటి ఎగ్జామ్ రాస్తుంది? సుమారుగా 10 lakh స్టూడెంట్స్. ఎంతమందికి ఛాన్స్ వస్తుంది? సుమారుగా అప్రాక్సిమేట్లీ 12,000 to 13,000 స్టూడెంట్స్. సో 12,000 13,000 సీట్లు ఉన్నాయి. అంటే 100 మంది ఎగ్జామ్ రాస్తే ఐఐటి చేయి ఒకరికి ఛాన్స్. ఇక నీట్ ఎగ్జామినేషన్ తీసుకుందాం. నీట్ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా రాస్తున్న వాళ్ళు ఎంతమంది? లాస్ట్ ఇయర్ 2022లో 18 lakh స్టూడెంట్స్ రాశారు మేడం, 18 లక్షల మంది రాశారు. ఇంకా ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా మెడిసిన్లో ర్యాంక్ కొట్టగలిగేది లేదా మెడిసిన్లో సీట్లు ఎన్ని ఉన్నాయి? 1,00,000 సీట్లు కూడా లేవు, ఇంకా తక్కువ ఉన్నాయి మేడం. సో ఎంత టఫ్ కాంపిటీషనో చూడండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో సుమారుగా 50,000 స్కూల్స్ ఉన్నాయి మేడం. కానీ ఒక్కో రాష్ట్రానికి సంవత్సరానికి వస్తున్న మెడిసిన్ సీట్స్ ఎన్ని అంటే 4 నుంచి 5,000. అంటే ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక మెడిసిన్ సీట్ కాదు నాన్న, ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక మెడిసిన్ సీట్. ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంది. సో నిజంగా అంత టఫ్ కాంపిటీషన్ నేను ఛేదించగలను ఆల్ ద బెస్ట్. ఐఐటీనే జాయిన్ అవ్వండి లేదా బైపీసీ మెడిసినే జాయిన్ అవ్వండి. ఆ కెపాసిటీ మీకు లేకపోవడం వల్ల అనవసరంగా అలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని చివరికి ఏం జరుగుతుంది? మీరు పాస్ అవ్వలేక జాయిన్ అయిన కాలేజీని తిట్టుకోవటము, లేదా మీ పేరెంట్స్ లక్షలాది ఫీజులు కట్టేసాం, అనవసరంగా మా భవిష్యత్తు పోయింది, డబ్బు పోయింది, పిల్లడి భవిష్యత్తు పోయింది అని బాధపడటము వద్దు. స్ట్రెస్ తీసుకోవద్దు, స్ట్రెయిన్ అవ్వద్దు. మీ కెపాసిటీ ఏంటో ఆలోచించుకొని దానికి తగినట్టుగా మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది అని నా అభిప్రాయం. మేడం నా కంక్లూజన్ ఏం లేదు మేడం, సిఏ లేదా సిఎంఏ ఐఐటికి పెట్టే ఎఫర్ట్స్, మెడిసిన్కి పెట్టే ఎఫర్ట్స్ పెడితే చాలా కంఫర్టబుల్గా పాస్ అవ్వగలరు. వాటికంటే ఇది కాస్త ఈజీ కోర్స్. సిఏ అనేది బీటెక్ బీకామ్ కంటే కష్టం, కానీ ఐఐటి మెడిసిన్ కంటే డెఫినెట్లీ ఈజీ మేడం. అక్కడ పెట్టే ఎఫర్ట్స్ ఇక్కడ పెడితే కంఫర్టబుల్గా పాస్ అవ్వచ్చు.